ఏలియా గారు ఉన్నారా? ఆయన లేరు అనుకుంటా అండి. దురదృష్టవశాత్తు ఉన్నారండి. ఉన్నారా? ఓకే. చెప్పండి సార్. పృథ్వీరాజు గారు, కిరణ్ గారికి, అలాగే భాస్కర్ రాజు గారు, ఇంకా మిగతా వారందరికి, ఛానల్ ఉన్న వారందరికి, వీక్షకులందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి. చాలా రోజుల తర్వాత మీతో మరి ఈ విధంగా రావడానికి నాకు సంతోషంగా ఉంది. నిన్నే వచ్చారు కదా, కాదే మాట్లాడకుండా వెళ్ళిపోయారు. దేవుడు ప్రేరణించాడండి. ఓకే ఓకే. నిన్న వచ్చిన కానీ నిన్న ఎందుకంటే అక్కడ సరే నేను వెళ్ళిపోయాను కదా, మంచి పర్లేదు. నేను ఎంత చేయమంటే సార్ నాకు టైం ఇస్తే నేను ఇంత చేయమాట, మీరు మధ్యలో మాట్లాడకుండా నాకు ఇంత సమయం అయితే నేను మాట్లాడతాను. రేపు రిజల్ట్స్ వచ్చే వరకు తీసుకోండి సార్ టైం. మీరు ఆ మాట ఏమంటారా సార్? అంత కాదులేండి, తీసుకోండి సార్, చెప్పండి, మీ పాయింట్ చెప్పేయండి. అంటే ఒక బైబుల్లోనే మాత్రమే మరి ఇంతకుముందు అంటే వారి కుమారుల మాంసం తినిపిస్తానని దేవుడు ఇలాంటి శిక్ష పెట్టినంటారు కదా, మరి రామాయణంలో కూడా ఉన్నది కదా, అలా తన మాంసం తనే తిన్నట్టుగా ఉంది కదా, మరి దాన్ని మీరు ఎప్పుడు చెప్పలేదు ఇంతవరకు. నేను చాలా సార్లు వింటున్నాను కదా మీ గ్రంథాలు. ఆయన చెప్పనివ్వండి కిరణ్ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు తన మాంసం తనే తిన్నట్టుగా రామాయణంలో ఉన్నది. ఉత్తరాఖండ 77 స్వర్గ 78 77 స్వర్గాలు ఉంటదండి. ఏలియా గారు రెఫరెన్స్ ఇస్తున్నారు కాబట్టి ఆ రెఫరెన్స్ మాకు తీసుకొచ్చి చూపించగలరా ఒకసారి? ఇమేజెస్ కానీ ఏమన్నా, శ్లోకము, తాత్పర్యం. నా దగ్గర లేదు, అడగాలి. నా దగ్గర లేదు, ఆన్లైన్ లో ఉత్తరాఖండ్ ఉండదు. ఉంటది ఎందుకంటే ఆన్లైన్ లో చేస్తారు కదా. ఇప్పుడు భాస్కర్ రాజు గారు ఉన్నారు, తర్వాత కిరణ్ గారు ఉన్నారు, మీకు కూడా తెలుసు. ఆన్లైన్ లో శ్లోకం కాదండి, మీరు చదవలా. ఆ రామాయణం పెట్టినప్పుడు తాత్పర్యం చూపించాం అంతే. చూపెడతారు అయితే చెప్తున్నా కదా, ఈ రెండింటిలో ఉన్నది. ఫ్రీగా ఉన్నది తాత్పర్యం అండి, అది చదివించాం. రామాయణ పఠనం అంతా కూడా, అక్కడ శ్లోకాలు లేవు. సరే, శ్లోకం నెంబర్ చెప్పండి, అధ్యాయము, శ్లోకం చూద్దాం ఏమన్నా ఉన్నాయేమో. చెప్తున్నా కదండి, అతని పేరు అగస్త్య మహర్షి చెప్తారు, రాముని చెప్తారు అన్నమాట. అదే చాప్టర్ నెంబర్ చెప్పండి సార్, తీస్తాను కుదిరితే. 77 స్వర్గ. ఓకే. ఉత్తరాఖండ మీద టైటిల్ చూడండి ఒకసారి. మీద చూస్తున్నా ఉండండి, ఎక్కడ దొరికిద్దేమో విజ్డమ్ లిమ్ లో కానీ ఎక్కడన్నా. 77వ సర్గలోకి ఇక్కడ శ్లోకాలు లేవు అంతా. ఎన్నో శ్లోకం అండి? అంటే మొదటి నుంచి ఉంటాను మొత్తం అంటే ఈ రెండు స్వర్గాల్లో మొత్తం ఉంటది అన్నమాట. అంటే వివరణ అంటే ఈ విధంగా నన్ను చెప్పమంటారా దాని గురించి? చెప్పండి సార్, కుదిరితే చూపించండి కూడా. నేను చూపిస్తాను, నేను చెప్తాను. ఈలోపు ఒకసారి ఏలియా గారు ప్రశ్న అడుగుతాను. ఏలియా గారు నమస్కారం. ఏలియా గారు వినిపిస్తుందన్న మాట? నమస్కారం. ఓకేనండి. ఇప్పుడు మీరు ఆ సర్గ చదివారు కదా, 77 సర్గ? అవును, చదివాను కదా. 77, 78 కూడా చదివారు, పూర్తిగా చదివారు కదా? చదివినా అంటే చదివినా కానీ మొత్తం జ్ఞాపకం ఉండకపోవచ్చు చెప్తున్నా. జ్ఞాపకం ఉండకపోవచ్చు, ఇప్పుడు మీరు ఎందుకంటే బైబిల్ కరెక్ట్. నేనేమంటలేదు, నేను అడుగుతున్నా మీరు చదివారు, మీకు మొత్తం జ్ఞాపకం ఉండకపోవచ్చు, కానీ 77, 78 సరుకులో ఏదో నిషిద్ధ ఆహారం ఏదో, లేకపోతే మాంసం తిన్నాడో సంథింగ్ ఏదో ఉంది కదా, అక్కడ ఏమని చెప్పారు? తినమని చెప్పారా, తినొద్దని చెప్పారా, తిన్నా కూడా పర్వాలేదని చెప్పారా? ఏం చెప్పారు అందులో చెప్పండి నాకు. శిక్ష వచ్చిందని తనకి, ఆ రాజుకి శిక్ష అంటే అక్కడ అంటే తపస్సు చేయనందుకు, తర్వాత మరి
ధర్మాలు చేయనందుకు. అప్పుడప్పుడు అంటారు కదా, మేము ఏ ధర్మం చేయకుండా మేము స్వర్గం పోతాం, దేవుని నమ్మకమైన స్వర్గం పోతాం మీరు అంటారు కదా. మీరు చాలా సార్లు మీతో వచ్చినప్పుడు అన్నారు కదా, మీరు అన్నారు కదా మేము అసలు దేవుని నమ్మకపోయినా మేము స్వర్గం పోతాం అంటారు కదా. ఇక్కడ ఏమున్నదంటే ఈ 2 స్వర్గాలు అతను తపస్సు చేయలేదు, తర్వాత ధర్మాలు చేయలేదు, దాన ధర్మాలు చేయనందుకే తన యొక్క శరీరాన్ని తను తింటాడు అన్నమాట, తినిపెడతాడు అన్నమాట, తన శరీరం తనే తింటాడు అన్నమాట. ఈ విషయం అనేది మన ఎవరు అగస్త్య మహర్షి శ్రీరాముతో చెప్తారు అన్నమాట. ఏమని? మొత్తం చెప్పాను. ఇప్పుడు ఏమని చెప్తానంటే, ఈ విధంగా తను తన శరీరం తినడానికి కారణం ఏంటంటే తపస్సు చేయనందుకు, ధర్మాలు చేయనందుకు. అంటే నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ఒక బైబిల్లోని ఈ విధంగా ఇశ్రాయేల్ తమ యొక్క కుమారుల యొక్క శరీరం తినిపించాలని మీరు చెప్తారు కదా, మరి ఇందులో కూడా ఉన్నది కదా ఈ విషయాలు. ఎప్పుడు ఎన్నండి మీరు చెప్పంగా నేను వినలేదు ఎప్పుడు కూడా. ఇలా ఇందులో చాలా ఉన్నాయి. ఇప్పుడు గరుడ పురాణం చదివినా కానీ వాళ్ళ రక్తం, మరి రక్తంలో వాళ్ళు దాటిస్తారు మృతులను, వాళ్ళ రక్త మాంసాలు నిలబెడతారు, సీమ రక్తం నిలబెడతారు. ఎంత భయంకరమైన శిక్షలు ఉంటాయి గరుడ పురాణంలో. మీకు ఒక మాట అడుగుతున్నా, ఇందాక మళ్ళీ అడుగుతున్నా మిమ్మల్ని, మీకు అక్కడ చదివినప్పుడు ఏం అర్థమైందని అడుగుతున్నా. అంటే తపస్సు చేయనందుకు ధర్మాలు చేయనందుకు అలాంటి భయంకరమైన శిక్ష పెట్టిన అందులో ఉన్నది. చెప్పండి. మనం తర్కంలో వెళ్తే ఒక నిమిషం మీరు మాట్లాడండి, మీరు డిస్టర్బ్ చేయొద్దు నన్ను. ఇప్పుడు తర్కం చర్చలలో ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం ఇలాంటితో పాటు ఉపమానం అని కూడా ఉంటది. ఉపమానం ఎప్పుడు ఫిట్ అవుతుంది? ఎగ్జాక్ట్ సేమ్ ఉంటే ఫిట్ అవుతుంది. ఫిట్ దాన్ని తెచ్చి బలవంతంగా ఫిట్ చేసి అది ఇది ఒకటే అని చేయడము వితండవాదం అవుతుంది. కంపేర్ చేయండి, ఇక్కడ అక్కడ కంపేర్ చేసి చూడండి. మీరు వితండవాదం చేస్తున్నారు, లేకుంటే ఛలము అంటే మోసం చేస్తున్నారా అని అర్థమవుతుంది. చెప్పండి కిరణ్. నాకేం అవసరం సార్ మోసం చేయడానికి? అది మీకే అంటే మీ దగ్గర తప్పు చూపెట్టాం కాబట్టి మీరు మోసం చేసి ఛలము చేసి ఇక్కడ కూడా అలాంటిదే ఉందని చూపెట్టడానికి ట్రై చేస్తున్నారు. అట్లా కాదు, చెప్తారు కిరణ్ గారు చెప్తారు. ఇప్పుడు ఏలియా గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మేము ఇక్కడ రిఫరెన్సులు చూపించే మాట్లాడుతున్నాం ఏదన్నా కూడా. అట్లానే మీరు కూడా మీరే తీసుకొస్తే బెటర్. ఇంకా రిఫరెన్స్ కూడా ప్రాపర్గా శ్లోకం దగ్గర కూడా వెళ్ళి చెప్తే, శ్లోకంలో ఏముంది, దాని భావం ఏం చెప్పారని చెప్పి మనం అనలైజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అక్కడ ఎవరు చెప్తున్నారు, కంటెక్స్ట్ కూడా కావాలి. మళ్ళీ ఒక్కటే కాదు, ముందు నేను చెప్తున్నా 77 స్వర్గ 15 నుంచి 18 చదవండి శ్లోకం. అంటే మీకు ఎక్కడైతే ఉంటుంది వివరణ. కిరణ్ గారు ఉందా మీ దగ్గర? నా దగ్గర ఉందండి, నేను తీస్తా. ఆయన ఏ కంటెక్స్ట్ లో చెప్పారో కూడా నాకు తెలుసు. నేను అందుకే తీసి చూపించే ముందు నేను ఆయన అడుగుతున్నా, మీరు పూర్తిగా చదివి అర్థం చేసుకున్నారా 2 సర్గల్ని అడుగుతున్నా. అక్కడ ఎవరిని తిన్నారు అది నేను అడిగే ప్రశ్న. చదివారు ఎలియా గారు మీరు? అది తన శరీరమే తను తిన్నాడు, తినబెట్టారు అనమాట. తన శరీరాన్ని తను ఎలా తింటాడండి? మరి అట్లా తినబెట్టారండి. చూడండి, మీరు ఒకసారి చూడండి. నేను చదివానండి, ఉత్తరాఖండ్ మేము చదివాము, డాక్టర్ గారు ఛానల్ చదివినప్పుడు చదివాము. ఈ కథ అంతా విన్నా. నేను అడుగుతున్న ప్రశ్న మిమ్మల్ని, మీకు చదివినప్పుడు ఏమర్థమైంది? నేను మీకు ఇప్పుడు తీసి చూపిస్తాది. నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, తీసి చూపిస్తా. నేను ఏమంటున్నా, సరే ఇప్పుడు మన భాస్కర్ ఒక మాట వితండవాదం దారి వాదం అంటే నేను వెళ్ళిపోతా, అట్టేం లేదు, బాధపడలేదు. కాకపోతే ఏంటంటే ఇందులో కూడా నేను అడుగుతున్న ప్రశ్న, మీ శరీరాన్ని మీరు తింటాం అంటే ఏంటి చెప్పండి నాకు ఒకసారి. మరి అట్లా తినబెట్టిందా ఇప్పుడు? అంటే ఆ విధంగా ఉన్నది. మరి ఇప్పుడు ఇందులో ఉన్నదేం చెప్పి అడుగుతున్నా, వేరే అయితే అడగలేం కదా. సరే, మీరు సరిగ్గా చదవలేదని చెప్పి నేను స్టేట్మెంట్ ఇస్తా. ఎందుకో నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను, స్క్రీన్ మీద చూడండి.
ఒక మాట ఏమేనండి కిరణ్ గారు, అయితే ఇప్పుడు ఇక్కడైతే నేను రెండు చెప్పిన కదా, ఇంకా ఇంకా నుండి నేను అన్ని జ్ఞాపకం ఎందుకంటే మళ్ళీ రాసుకున్నా చూసుకుంటా. ఎందుకంటే ఈ మూడు పుస్తకాలు మీరు ఎక్కడ తప్పు చేశారో చెప్తున్నా అంతే. మీరు ఎక్కడ తప్పు అర్థం చేసుకున్నారో చూపిస్తా, మీకే చూపిస్తా. అయితే ఇప్పుడు టైటిల్ చదవండి ఒకసారి, మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది టైటిల్ చదవండి. 77వ స్వర్గ. అదేంటి చదవండి, ఫస్ట్ సెకండ్ లైన్ చదవండి. అగస్త్యుడు రామునకు స్వర్గములో ఒక పురుషుడు శివమును భక్షించిన కథ చెప్పుడానికి. ఎక్కడున్నాడండి ఆ పురుషుడు? ఎక్కడి నుంచి వచ్చాడు? స్వర్గం నుంచి దిగినట్టున్నది. ఇప్పుడు మీకు చూపడు చూడండి, స్వర్గం నుంచి దిగినట్టున్నది. మీకు నేను చదువుతాను ఒకసారి. ఇక్కడ ఇది నా దగ్గర రామాయణం చదువుతాను, చదవాలా? నేను చదవాలా? చదవండి. రఘురామ పిమ్మట మీరు శిఖరం వలె శోభిలుచున్న ఒక స్వర్గవాసి నేను చూచుండగానే సింహాసనమును వీడి విమానం కింద నుండి కిందికి దిగి ఆ శరీరమును భక్షింపసాగాను. ఇప్పుడు ఎందుకంటే ఇంకో మిమ్మల్ని కిరణ్ గారిని కూడా, స్వర్గంలో శివం ఉంటుందా అండి? నేను మిమ్మల్ని అడుగుతాను, స్వర్గంలో కూడా స్వర్గ శివాలు ఉంటాయా? మీకు బేసిక్ గా మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటే ఎక్కడో చెప్పమంటారా? కట్టని అట్లేదు. ఇప్పుడు ఆ శవం ఆ రాజు చనిపోయాడు, ఆ శవం భూమి మీదే ఉంది. అదే మరి భూమి మీద ఉంది. తింటుంది ఎవరు? తనే తింటుండు. అది తనంటే ఎవరు? ఇక ఆత్మనా, లేకపోతే ఇప్పుడు వీళ్ళు ఉంటాయి కదా సూక్ష్మ జీవులు ఉన్నాయి. అంటే ఇప్పుడు పెద్ద ఇప్పుడు మన ఇలా చదువుతుంటే సరే, అంటే ఇవన్నీ నేను చెప్పలేకపోతున్నా. ఇప్పుడు గరుడపురం అయితే ఆ జీవం తీసుకెళ్తున్నప్పుడు ఒకసారి పెద్ద, ఒకసారి చిన్నగా, ఈ విధంగా అది ఉంటాయి కదా. ఇప్పుడు అంటే దీని అర్థం ఏంటి? ఆ భూమి మీద ఉన్న మనిషి వేరే మనిషిని తినట్లేదు, ఆ భూమి మీద ఉన్న మనిషి తన మాంసాన్ని తను తినట్లేదు. వేరే ఎవరో, లేదా ఆత్మో, లేకపోతే సూక్ష్మ శరీరమో, స్థూల శరీరమో ఏదో వచ్చి, అయితే ప్రేతమో ఆ కళేబరాన్ని తింటోంది ఈ కథలో. అవునా? అవును. ఇందాక మనం చదివింది ఏంటి బైబిల్లో? తన కొడుకుని, ఈ భూమి మీద పుట్టిన తన కొడుకుని ఆ తల్లి తీసుకుని చంపి తింటోంది, లేదా వండుకుని తింటోంది. అంటే తింటుంది కాదనలేదు. ఇప్పుడు కాదు, ఇది చనిపోయిన శరీరం. ఇది తేడా ఉందా లేదంటారా? అది చెప్పండి నాకు ముందు. ఇప్పుడు చనిపోయిన శరీరం అనేది కదా, ఈ చనిపోయిన శరీరము ఎవరు తిన్నగానే శరీరం తిన్నట్టే కదా. అదే ఎవరు తింటున్నారు? ఇప్పుడు అతని పేరు శ్వేతుడు అంటే ఆయన. అంతకు ముందు ఆయన శ్వేతుడు, ఆయన ఒక రాజుగా ఉన్నట్టుగా మొత్తం స్వర్గంలో మొత్తం ఉంటది. కరెక్టే. ఇప్పుడు బతికున్న వాడిని కాదు చెప్పేదేనండి, బతికున్న తన చంటి బిడ్డని, తనకే పుట్టిన బిడ్డని బతికున్న వాడిని చంపి తినటము, ఆల్రెడీ చనిపోయిన దేహాన్ని స్వర్గం నుంచి వచ్చి ఒక ఆత్మో లేకపోతే ఒక సూక్ష్మ శరీరమో వచ్చి తినటము రెండు సేమే అంటారా? అయితే ఇంకొకటి నేను మీకు కొత్త నియమం నుంచి ఒక వచనం చదువుతాను, చదివిన తర్వాత మాట్లాడండి. ఒక వచనం చదువుతాను. 11వ అధ్యాయం, కొరింథీ 11వ అధ్యాయం, మొదటి పత్రిక. మళ్ళీ ఇప్పుడు అక్కడికి వెళ్ళామంటే మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్తే బెటర్ ఏమో. ఒకటే వచనం చూపెడతాను. ఒకటే వచనం బాగా కాదు, ఒక వచనం 32, 31, 32 వచనాలు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 31, 32. అయితే మనల్ని మనమే విమర్శించుకునే తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన యెడల లోకముతో పాటు మనకు శిక్షా విధి కలగకున్నట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. ఇక్కడ ఏమన్నదంటే లోకముతో పాటు మనకు శిక్షా విధి కలుగుకున్నట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాం. అంటే భూ సంబంధమైన శిక్షలు మాత్రమే తప్ప వారు ఒక రోజున మళ్ళా ప్రభుతో దేవునితో మరి దేవుని రాజ్యంలో ఉంటారు. భూ సంబంధమైన శిక్షలు ఎందుకంటే ఈ దేహం ఎన్నడుకున్నా మరి గతించిపోతుంది. ఇది ఎందుకంటే ఇది క్షేమైన దేహము. ఒకవేళ మనసులు తిన్నా, లేకపోతే బొందలో పాతి పెట్టిన పురుగులు కూడా తింటాయి వాస్తవంగా. గనుక ఒకవేళ కొన్నిసార్లు కాల్ చేస్తారు ఈ దేహాన్ని. కానీ ఒక రోజు ఏంటంటే అమర్త్యమైన దేహం,
గనక నాశనంగానే దేహం అనేది ఉంటది ఇతడు అన్నమాట. అందుకే ఈ భూ సంబంధంగా ఒకవేళ శిక్షలు పొందొచ్చు, గానే ఎందుకు దేవుడు శిక్షిస్తున్నా అంటే వాళ్ళు ఒక రోజున దేవునితో ఉండాలని. అసలు వాస్తవంగా ఏంటంటే ఇశ్రాయేలుకు సంభవించిన సంభవాలన్నీ చదువుతుందంటే యుగాంతమందున వారికి బుద్ధి కలగడానికి దేవుడు వీటిని రాయించి పెట్టిండు. ఎందుకంటే ఇలా పాపం చేయకూడదు, ఇలా తప్పు చేయకూడదు, తప్పు చేస్తే ఇలాంటి శిక్ష అనుభవిస్తారు అని యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి దేవుడు వాటిని దుష్టంతలు పెట్టినట్టుగా కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో మనం చూస్తాం. 10వ అధ్యాయంలో గనక ఎందుకు ఇలాంటి శిక్షలు నేను అడిగిన ప్రశ్న మీకు ఇంకా అర్థమైనట్లేదు ఏలియా గారు. ఆయన రామాయణాన్ని వదిలేశారండి, కొరింథీయుల గురించి మాట్లాడడానికి. అదే ఒక్క నిమిషం, కాదు ఒక్క నిమిషం. మనం లేవీకాండం 26, ద్వితీయోపదేశం 28 చూపించి ఇదిగో ఇలాంటి దారుణమైన శిక్షలు ఈ భూమి మీదే తనకు పుట్టిన బిడ్డనే తీసి చంపుకుని తినేటంత ఇస్తున్నారు కదా అని చెప్పి ఇలా అన్నప్పుడు ఆయన అన్నారు, రామాయణంలో కూడా ఇలాంటివి ఉన్నాయి కదా, మరి దీనికి ఏమంటారు అన్నారు. నేను రామాయణం తీసి చూపించానండి, రెఫరెన్స్తో సహా చూపిస్తున్నాను. ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే వచనం శ్లోకం ఇది హైలైట్ చేశాను, ఒకసారి చదవండి ఏలియా గారు. 15వ శ్లోకం నుంచి, ఇది 77వ సరిగా 15వ శ్లోకం. ఎంతవరకు ఇలా తక్కువ ఉంటుంది కదా, మీరు చూపించిన తక్కువ ఉంటుంది. ఇలా 22 వరకు ఉంది శ్లోకాలు. 18 వరకు చదవండి. రఘురామ పిమ్మట మేరు శిఖరం వలె శోభిల్లుచున్న ఆ స్వర్గవాసి నేను చూచుండగానే సింహాసనమును వీడి విమానం నుండి కిందికి దిగి ఆ శరీరము భక్షింపసాగాను. మిక్కిలి కండగలిగిన దాని మాంసం అతడు కడపార భుజించెను. పిదప అతడు సరస్సులోనికి దిగి శుద్ధ మనమును గావించెను. చేతులు నోరు శుభ్రం చేసుకుంటే రఘురామ ఆ స్వర్గవాసి తగురీతిగా జలమును పుక్కిలించెను. అనంతరం అతడు శ్రేష్టమైన విమానం ఎక్కుటకు సిద్ధమాయను. పురుషోత్తమ దివ్యతేజస్తో విరజిల్లుచున్న ఆ స్వర్గవాసి విమానం ఎక్కుటయు సన్నద్ధుడై ఉండగా గమనించి నేను అతనితో ఇట్లు పలికితిని, అయ్యా దేవతా స్వరూపుడు అయిన నీవు ఎవరు? ఒక్క నిమిషం చాలండి. అతను అక్కడ ఏం చేశాడండి? వచ్చిన అతను ఎవరు, ఏం చేశాడు? అతను మనిషా లేకపోతే ఇంకేమైనా? ఏంటి సంగతి, ఏంటి మీకేమన్నా? సరే, అది మనిషా ఎవరనేది తన ఇక్కడ అంటే ఇక్కడ మాంసం తిన్నట్టుగా ఉన్నది. ఇక్కడ దాని వివరం కూడా తిన్నది ఎవరు అని అడుగుతున్నా నేను. తిన్నది ఎవరు, ఎవరిని తిన్నాడు? స్వర్గవాసి తిన్నాడు భూమి మీదకి వచ్చి. అంటే చనిపోయి వెళ్ళిపోయిన వాడు, అంతేనా? అదే స్వర్గవాసి అంటే అంతే కదా. ఇప్పుడు హైందవ ప్రకారం ఏంటంటే చనిపోయిన వాడే కదా. చనిపోయి వెళ్ళిపోయాడు, అయినా సరే వచ్చి ఇక్కడున్న కళేబరాన్ని తిన్నాడు, అంతేనా? అవును అవును అవును. లేదా ఎవరైనా చంపేసుకుని తినేసాడా? ఆల్రెడీ చనిపోయిన శరీరాన్ని తిన్నాడా లేకపోతే చంపి తిన్నాడా? నేను అడుగుతున్నా. ఇంకొకటి అది మనిషి శరీరమా అండి? ఎక్కడ చెప్పుంది? ఉందా ఎక్కడన్నా చెప్పి? మళ్ళా మీరు అది మనిషి శరీరం అండి, అది మనిషి శరీరమే, అది మనిషి శరీరమే, అది మనిషి శరీరమే. ఉందా అండి? నేను చెప్తా. నేను అడిగిన ప్రశ్న తిన్నది ఎవరు, ఎవరిని తిన్నారు? నేను అందుకే మీరు కరెక్టే, మీరు రామాయణం చదివారు కానీ అర్థం చేసుకుని చదివారని అడిగింది, అందుకే మిమ్మల్ని. అదే అంటున్నా. ఇప్పుడు అంటే ఇక్కడ తన యొక్క పాపాలను బట్టి అతను స్వర్గానికి ఏండు. అసలు స్వర్గంలో కూడా కొన్ని దినాలు మంచిగా సంతోషంగా ఉన్నాడు, అస్పరసలతో కూడా ఉన్నాడు, అస్పరసలతో కూడా సుఖంగా మంచిగా వాళ్ళతో మంచుకున్నాడు, అన్ని బాగానే ఉన్నాయి. తర్వాత మీరు ఇదిగోండి 77లోనే ఉన్నారా? 77లో ఏ శ్లోకం అంటే ఐ థింక్ 9 ఒకసారి తండి, 9 చదవండి. 9 9
9వ శ్లోకం. దాన్ని ఇదే చదవండి. రామా, నేను ప్రాతకాలం నుండి లేచి స్నానమునకై సరస్తీరమునకు చేరితిని. అతడ దృఢంగా ఉన్న ఒక యువకుని శవం కనిపించెను. మహారాజా, సరోవరమును ఆశ్రయించుకుని ఉన్న ఆ శవం యొక్క అంగములు పుష్టి కలిగినవి, అది ఏమాత్రము చెక్కు చెదరలేదు. ఆ జలాశయమునందున్న ఆ కళేబరం యొక్క వర్చస్సు యథాతథముగానే ఉన్నది. రఘురామ ప్రభు, ఈ శవము సరోవరమునందు ఇట్లు పడినట్టు కారణమేమి అని ఆలోచించు నేను ఆ సరస్ తీరమునే క్షణకాలం ఉంటుంది. కొంతసేపటికి దివ్యమైన ఒక వాన కనబడింది. నేను ఇందాక ఏలియా గారు నవ్వారు కదండి, ఆ శవం మనిషిదా కాదా అని చెప్పి. ఎందుకు నాకు డౌట్ వచ్చిందంటే, ఇదిగోండి నేను తీశాను, శ్లోకం ఉంది, కనిపిస్తుందా అండి? 9వ శ్లోకం పెట్టండి. సో ఇందులో చాప్టర్లు చాలా మిస్ అయి ఉంటాయి, బట్ ఈ చాప్టర్ ఉంది. ప్రభు రామ, ఇది ఏమయ్యుండునా అని ఆ విషయమునే ఆలోచించు నేను ముహూర్త కాలము ఆ సరస తీరమునందే నిలిచితిని అని చెప్పి. సరస్ తీరమును అంటే సరస్సు యొక్క తీరం అండి. ఏంటిది? మీకేందంటే ఈ శవము ఇక్కడికి ఎలా వచ్చిందా అని గోరఖ్పూర్ వాళ్ళు ఫ్రేజ్ చేశారు. కానీ కిమ్ ను స్యాత్, ఏమి అయి ఉంటుంది, అవడం అన్నమాట. ఇది ఏంటి అని దాని గురించి ఆలోచిస్తూ ముహూర్త కాలం సరస్సు యొక్క తీరమునందు నిలిచాడు. మనిషి అయితే ఈ క్వశ్చన్ ఆయన వేస్తాడా? నాకు అందుకే డౌట్ వచ్చింది. ఏమండి, మనిషి శరీరమేనా ఇది? శవము అంటే మనిషినే కాదండి, జంతువులను కూడా. కళేబరము అంటే జంతు కళేబరం కూడా అంటారు. బాడీ కళేబరం అంటే జంతువుల్ని కళేబరం అంటారు. శవము అంటే సంస్కృతంలో లిటరల్ గా డెడ్ బాడీ, కాప్స్ అనేది. ఓకే, కాప్స్ అనేది శవం అంటారో మృత శరీరము. ఇది యాక్చువల్ మీనింగ్ అండి. ఏలియా గారు, మీరు ఎందుకు అనుకుంటారు నాకు తెలియదు. సో ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నానండి, ఎక్కడన్నా ఉందా మనిషి శరీరం అని? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ ఇష్యూ కూడా తెచ్చారు కాబట్టి ఇది కూడా ఒక క్వశ్చన్ వేస్తాను మిమ్మల్ని. లెజిటిమేట్ కాదండి అడిగింది నేను, అర్థం చూపించే కొత్తల వైపు ఇంకొక ఆ శ్లోకంలోనే. దీన్ని బట్టి నాకు డౌట్ వచ్చిందండి, ఇది మనిషిదేనా అని చెప్పి. సో మీరు చెప్పాలి, దీన్ని ఆన్సర్ చేయండి. మనిషి శరీరం అని మీరు ఎట్లా కంక్లూడ్ అయ్యారు? ఆల్రెడీ కిరణ్ గారు జవాబు చెప్పిండు, మళ్ళీ మీరు అడుగుతారు. మళ్ళీ చెప్పండి ఆ జవాబు ఏంటో. ఆ జవాబు ఇంకోసారి చెప్పండి. మీరు చెప్తున్నా శరీరం తిన్నాడు. శవం ఎవరిది? శవం ఎవరిది? దేనిది శవం? ఇదిగోండి మీకు ఎదురుగా మీనింగ్ కూడా చూపిస్తున్నా. కిమ్ అంటే ఏమిటి, స్యాత్ అంటే అయ్యి ఉంటుంది అని చెప్పేసి. మీకు కావాలనుకుంటే ఇంకా 78 తీసుకోండి ఒకసారి. 78, 21, 26 చూడండి. 78, 21, 26. ఒక్క నిమిషం చేస్తున్నా. తన శరీరమే, ఇంకేదో కాదు. అరే ఒకసారి ఉండండి. 21, బ్రాహ్మణ బ్రహ్మర్షి, నేను అనేక సంవత్సరముల పాటు తిన్నను, ఇది తరుగుటలేదు, నాకు చాలా గొప్ప తృప్తి కూడా కలుగుచున్నది. తింటున్నాడు అన్నాడు. చదువుతానండి. 21 నుంచి చదువుతానండి. బ్రాహ్మణోత్తమ, దేవదేవుడమైన బ్రహ్మ యొక్క నియమును విని నేను మిగిల నిత్యమైన నా శరీరమునే నా కళేబరమునే ఆహారముగా భుజిస్తున్నాను. ఆ పూజలమైన బ్రహ్మర్షి పెక్కు సంవత్సరం నుండి, ఒక సంవత్సరం కాదు, ఒక రోజు కాదు, 2 దినాలు కాదు, అవును, ఆ పూజలమైన బ్రహ్మర్షి పెక్కు సంవత్సరం నుండి ఈ శవమును నేను భక్షించినప్పటికీ ఇది ఏమాత్రము తరుగుడలేదు అంటుండు. నాకు మాత్రం ఈ ఆహారం మిక్కిలి తృప్తిని కలిగిస్తున్నా అంటుండు. ఓకే, ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా? అదే తన పాప శిక్ష అనుభవిస్తుండండి. పాప శిక్ష అంటే నేను చెప్పిన బైబుల్ భాష ప్రకారం ఏంటంటే, మాకు అర్థం ఏంటంటే తన పాప శిక్ష. మీ భాష ప్రకారం చెప్పండి. కాదు మీకు అర్థం అవటం కాదండి. అంటే రాముణ్ణి నమ్మనందుక, ఒక్క నిమిషం, రాముణ్ణి వదిలేసినందుక కాదండి. ఒకటి, ఈయన చనిపోయాడు, ఈయన శవం అంటున్నారు. పైగా అది మాలిన్యం లేదని కూడా ముందు అక్కడ చెప్పుంది స్టార్టింగ్ 77లోనే. మీరు ఇంతకుముందు ఏమన్నా అంటే అది వేరే
వేరే కలేబరమే ఉండొచ్చు కదా, జంతు కలేబరమే అడుగుతారు, తన అడిగాను, శరీరమే. మిమ్మల్ని అడిగాను. మరి ఇప్పుడు చెప్పారు కదా బాగానే ఉంది. ఇప్పుడు ఆయన పద్ధతులు జంతువు అడుగుతున్నారు మిమ్మల్ని. అనలేదండి, ఆయన జంతువు అనలేదు. సహనవతు గారు ఇప్పుడు వేరే కలేబరం కావచ్చు కదా అన్నాడు. లేదండి నేను జంతువు ఏమన్నాను, అనలేదు ఆయన. ఈ అన్నాడు శవం అన్నాడు అంటే అయ్యో, మళ్ళీ వెళ్ళండి ఇంకా వెళ్ళండి. శవం అంటే కాదు మనిషితో కదా, మీరు ఆగండి ఆ. కాపర్ గారు టాపిక్ డైవర్ట్ పెద్ద పాయింట్ అది కాదు, ఆయన చెప్పిన పాయింట్కే వస్తున్నాను ఇప్పుడు. ఏలియా గారు, మీరు అసలు ఈ టాపిక్ తీసుకొచ్చింది ఆ తల్లి పిల్ల మాంసం తింటది అని చెప్పి యెహోవా శాపం పెట్టాడు అని చెప్పి చెప్తున్నాం కదా, దానికి మీరు రామాయణం రామాయణంలో ఒక నిమిషం ఆగండి. రామాయణంలో మీరు ఏదో చదివారు. చేద్దామండి రెండు. కాదు రామాయణంలో మీరు ఏదో చదివారు, చదివినప్పుడు అరే శవం మాంసం తింటున్నాడే అని చెప్పి మీకు అనిపించింది. అదే ఒక నిమిషం నేను అంటుంది, మీరు చదివారు బానే ఉంది, చదివినప్పుడు మీకు ఏం అర్థమైందంటే రామాయణంలో కూడా ఇలా తినిపించాడు కదా శవాన్ని, లేకపోతే మాంసాన్ని అని చెప్పి, మనిషి మాంసాన్ని అని చెప్పి మీరు అనుకున్నారు. తన మాంసం కానీ మీరు గమనించిన తన మాంసమే, వేరే వాళ్ళ మాంసం, తన మాంసం తనే తిన్నట్టుగా అనేక సంవత్సరం అదే ఎవరు చనిపోయిన వ్యక్తి ఆత్మ ఆల్రెడీ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత వచ్చి తింటోంది. మేము చదివింది ఏంటి? తనకు పుట్టిన బిడ్డని చంపుకుని తినేటంత కరువు తీసుకొస్తున్నాడు అని చెప్పి మేము చదివాం. ఇక్కడ ఏం జరుగుతుంది మీకు? ఈయన తపస్సు చేశాడు 3000 సంవత్సరాల పాటు, లేకపోతే 8,000 సంవత్సరాల పాటు తపస్సు చేశాడు ఈయన, ఒక రాజు. ఉంటుందండి. తపస్సు చేసినా కూడా ఏమని తపస్సు చేశాడు? కొంచెం కూడా దానం చేయలేదు. అది ఈయన కాదు, అది కూడా కాదు. తపస్సు చేసి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఒక్క నిమిషం కాల్ వస్తుంది, ఒక్క సెకండ్ మీరు మాట్లాడుతాను. సో ఇదిగోండి చెప్తాను. ఈయన తపస్సు చేశాడండి. 3 లోకముల్లో శ్రేష్ఠుడైన బ్రహ్మ వద్దకు వెళ్ళి ఇట్లా అడిగితిని, భగవంతుడా ఈ బ్రహ్మలోకంలో ఆకలి దప్పికలు ఉండవు కదా, కానీ నన్ను ఆకలి దప్పికలు వెన్నంటుచున్నవి. ఇది ఏ కర్మ ఫలము పితామహ, నేను ఏమి ఆహారం భుజింపవలను అని చెప్పేసి అడుగుతున్నాడు. అప్పుడు ఈయన అంటున్నాడు పితామహుడు, సుదేవపుత్ర, ఈయన పేరు సీత అండి, సీత అనుకుంటా, నీకు మధురములైన నీ మాంసాలే ఆహారము, నిత్యము వాటిని భక్షించుము అన్నాడు. ఓకే, ఉత్తమమైన తపస్సు చేయుచు నీవు నీ శరీరం బాగా బలినట్లు చేసినావు. గొప్ప బుద్ధి గల శ్వేత, విత్తనము నాటనిదే మొలవదు కదా, నీవు కొంచెము కూడా దానము చేయలేదు, కేవలం తపస్సు మాత్రమే చేస్తేవి వత్స. ఆ కారణము చేతనే నీవు ఆకలి దప్పికలతో బాధపడుచున్నావు. నీవు ఆహారములో దీని మీనింగ్ చెప్పాలండి పృథ్వీ. యాక్చువల్ గా అక్కడ జరిగింది ఏంటంటే, ఈయన తపస్సు చేశాడు. ఏమని? తన కోసమే చేసుకున్నాడు, తన శరీరం కోసమే చేసుకున్నాడు, ఎంతసేపు తన స్వార్థం కోసమే చూసుకున్నాడు ఇంటర్నల్ గా. ఆ భావంతో ఉన్నావు కాబట్టి, నువ్వు నీ శరీరం కోసమే తప్పించావు కాబట్టి ఆ శరీరాన్ని తిను అని చెప్పారు. మామూలుగా ఎవరి శరీరం అనేది కుళ్ళిపోతుంది, కానీ ఇక్కడ బతికున్నప్పుడే తినమన్నారా అండి? కాదు, చనిపోయిన తర్వాత ఈయన ఆల్రెడీ ఆత్మ బ్రహ్మలోకానికి వెళ్ళిపోయింది. బ్రహ్మలోకానికి వెళ్ళినా సరే ఈ ఆత్మకి తృప్తి లేకుండా బతుకుతుంది. అక్కడ ఏం చేసినా తృప్తి కలగట్లే ఆత్మకి. ఏంటి నా పరిస్థితి, అసలు ఇక్కడ నాకు ఇలాంటి కోరికలు కలగకూడదు కదా, నాకు ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి బ్రహ్మదేవుని అడిగితే, ఇదిగో నువ్వు దీనికోసమే తప్పించావు కాబట్టి ఇది నిషిద్ధం యాక్చువల్ గా, అయినా సరే వెళ్ళి నువ్వు తృప్తి పొందుతావేమో, వెళ్ళి తిని చూడన్నాడు. ఇతను కిందకు వచ్చి తింటున్నాడు, సంవత్సరాల తరబడి అదే దేహాన్ని తింటున్నాడు. కుదురుతుంది అసలు? సాధ్యం అది? మామూలు శవమేనండి, పైగా అందుట్లో ఏ మాలిన్యము లేదని ఉంటుంది. ఏమీ లేదు, మాలిన్యం లేదు, ఇంకా ప్యూర్ గా ఉంది. అది ఇంకా ప్యూర్ గా ఉంది. ఒకటండి, ఆయనకి ఏమన్నా నష్టమా? ఎవరికన్నా లేదు, ప్రపంచానికి కూడా నష్టం లేదు, ఎవరికి బాధ లేదు, తినేటోడికి బాధ లేదు. మీకెందుకు బాధ వస్తుంది? ఒక నిమిషం. ఇప్పుడు ఇశ్రాయేలీలు వాళ్ళ కుమారుల మాంసం తింటే మీకేమన్నా బాధ అవుతుందా? ఇది మంచి ప్రశ్న అండి, ఇది మంచి ప్రశ్న. యాక్చువల్ లాజిక్ ఇది వండర్ఫుల్ లాజిక్. దీనికి సమాధానం చెప్పాలి. చెప్తాం. మీరు చెప్తారు, నన్ను చెప్పంటారు. చెప్పండి కాపర్ గారు. నేను చెప్పేస్తా. ఇజ్రాయేల్ వాళ్ళ పీకితే మాకేమీ కాదు, కుచ్చునహి. కానీ
దాన్ని తీసుకొని డప్పులు కొట్టుకుంటా మా దగ్గరకు వచ్చి మా వాడు కరుణామయుడు అంటారు కదా, అప్పుడు క్వశ్చన్ వచ్చింది, ఏ తప్పు చేస్తే తల్లి చేత అప్పుడే పుట్టిన పిల్లవాడిని మావితో సహా తినేలా చేస్తున్నాడు, ఏ తప్పు చేస్తే ఈ పనిష్మెంట్ మెరిట్ అవుతుంది అనే క్వశ్చన్ వేస్తే దానికి ఆన్సర్ చెప్పండి మీరు. యెహోవా నమ్మకపోతే ఈ శిక్ష ఇవ్వచ్చు అంటారా? సార్ నేను మాట్లాడచ్చా? చెప్పండి. అయితే వాస్తవం ఏంటంటే ధర్మశాస్త్రం అనేది ఇశ్రాయేలుకు ఇవ్వబడ్డది. నేను చాలాసార్లు మీకు చెప్పడం జరిగింది మీ ఛానల్లో అనేక సార్లు. ఎందుకంటే యోహాను సువార్త 1 అధ్యాయం మనం చూస్తాం 17వ వచనంలో, మోషే ద్వారా ధర్మశాస్త్రం అనుగ్రహించబడింది, కృపయు సత్యం యేసుక్రీస్తు ద్వారా కలిగి రాయబడ్డాయి. ఇది ఇప్పుడు ఎందుకంటే కృపకాలం అనేది మేము నమ్ముతున్నాము కనుక కృపాకాలానికి ఉన్న ధర్మశాస్త్ర కాలానికి మీరు ముడిపెడితే అది కుదరదు. ఎందుకంటే అది కేవలం ఎందుకంటే అది పాత నిబంధన గతించిపోయింది. ఇప్పుడు కొత్త నిబంధన యేసుక్రీస్తు ద్వారా కొత్త నిబంధన అనేది స్థాపింపబడ్డది అపోస్తుల ద్వారా. అది ప్రవక్తల కాలము. పాత నిబంధన ప్రవక్తల కాలం, కొత్త నిబంధన అపోస్తుల కాలం. అపోస్తులు వేసిన పునాది ఉంటుంది. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం, వీరు అపోస్తుల బోధ యందును సహవాసమును రొట్టె విరుచును ప్రార్థన చేయడం ఎడతెగక ఉన్నది అని రాయబడ్డది. కొత్త నిబంధన ప్రకారం ఏంటంటే గనక పాత నిబంధన మీరు ఎందుకంటే పాత నిబంధన కేవలం ఇశ్రాయేలుకు వాళ్ళకు ధర్మశాస్త్రం ఇవ్వబడ్డది. ఆ ధర్మశాస్త్రం మీరు ఎలా జీవించాలి, గనక ఇలా జీవిస్తే మిమ్మల్ని దీవిస్తాను లేకపోతే మీరు నష్టపోతారని దేవుడు వారితో మాట్లాడింది. కానీ కొత్త నిబంధన ఏంది? కొత్త నిబంధనలు ఏంటంటే గనక కృపచేతనే రక్షణ. ఎవరైనా కానీ మిమ్మల్ని ఇక్కడ ఆపుతున్నానండి. మీరు నేను అడిగిన క్వశ్చన్ తప్పించి నేను స్ట్రైట్ ఫార్వర్డ్ గా అడిగానండి, ఏ తప్పు చేస్తే ఈ శిక్ష మెరిట్ అవుతుంది మీరు అది చెప్పండి. యెహోవా నమ్మకపోతే ఈ శిక్ష ఇయ్యొచ్చా? వేసాడు. మీకు ఆల్రెడీ 2వ రాజులు 6వ గ్రంథం 6వ చాప్టర్కి వెళ్ళారంటే అక్కడ ఉంటుంది. ఇందాక చెప్పాను కదా, పావు రెట్ట 5 రూపాయలకు అమ్మబడిందని చెప్పి. అక్కడేనమాట 2 తల్లులకు గొడవ కూడా వచ్చింది. ఎగ్జాంపుల్ గా ఒక ఇన్సిడెంట్ కూడా చెప్పేశారు అందుట్లో. ఏలియా గారు పృథ్వీ గారు అడిగిన ప్రశ్న, ఎంత భయంకరమైన తప్పు చేస్తే ఇటువంటి శిక్ష విధిస్తాడు దేవుడు అని అడుగుతున్నారు ఆయన. సబబండి ఈ శిక్ష విధించడం. ఎంత తప్పు చేస్తే అసలు ఏ తప్పు చేస్తే ఈ శిక్ష విధించడం సబబ్ అవుతుందో చెప్పండి. అమాయకమైన పసిపిల్లోడిని చంపుకొని తినేలా చేయడం ఏ తప్పు చేస్తే ఇది శిక్ష అవుతుందో చెప్పండి. ఇవ్వదగిన శిక్ష నన్ను అడిగితే ప్రపంచంలో ఏ తప్పు లేదు. అన్నిటికన్నా వేసేయండి, ఉరిశిక్ష పడేయండి, తీసుకెళ్ళి చంపేయండి. అంతేగాని అమాయకుడు అసలు అభమో శుభమో దిగిన పసిపిల్లని, అప్పుడే పుట్టిన పిల్లవాడిని చంపుకొని తినడం ఏంటండి? చంపుకొని తినేలా చేయడం ఏంటండి? మరి ఏ శిక్ష? మీరు అయితే చెప్తున్నా కదా మీరు పెట్టిన. ఎందుకంటే శాపం చేస్తే పాపం చేస్తే ఇలాంటి శిక్ష ఉంటే ముందే దేవుడు చెప్పిండు వాస్తవంగా. ఇప్పుడు కనుక వాళ్ళు పాపం చేసారు కనుకనే ఆ శిక్షలు వాళ్ళు అనుభవించారు అనేది. ఆ విధంగా శిక్షలు కరెక్టేనండి. మీ పృథ్వీరాజు అన్న మాట. అయితే ఎందుకంటే పాత నిబంధన అంటే జీవం మరణం నీ ముందు పెడుతున్నాను, నువ్వు జీవం కొరుకుంటావా మరణం కొరుకుంటావా? గనక ఆశీర్వాదం కావాలని శాపం కావాలా? గనక నా మాట నేను తలగా ఉంచుతాను, నిన్ను పైవాడుగా ఉంచుతానని చెప్పిండు దేవుడు. ఆ విధంగానే కానీ ఇప్పటికి కూడా ఒక మాట, ఇశ్రాయేలుకు దేవుడు ఇచ్చిన వాగ్దానం మాత్రం దేవుడు మర్చిపోలేదు. ఇప్పుడు కూడా అలా జాతి అనేది ఉన్నది. ప్రపంచానికి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా అలా జాతి అనేది ఇంకా ఉన్నది. అది మనం చూస్తున్నాం. అయితే ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే ఈ లోకానికి వచ్చిందో పాతది ధర్మశాస్త్రం. ఎందుకంటే నిన్ను వాళ్ళని పొరుగు పాటే పాడతారు ఏంటంటే, నేను అడిగిన సమాధానం చెప్పండి సార్. ఏ తప్పు చేస్తే ఈ శిక్ష ఇవ్వడం సబబు అవుతుందో చెప్పండి. అదే పాడుతున్నారు మళ్ళీ. యేసు వచ్చాడని చెప్పేసి ఇక్కడ శిక్ష విధించాడు ఆల్రెడీ. మీకు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చా బైబుల్లో నుంచే. అవునవును. శిక్ష అయితే పాత ఏంటంటే ఇశ్రాయేలీలకు తప్పనిసరిగా వాళ్ళు పాపాలు చేస్తే తప్పులు చేస్తే మరి వాళ్ళు దేవుని విడిచిపెడితే ఇలాంటి శిక్షలు వస్తాయని దేవుడు చెప్పిండు. ఆ విధంగా వచ్చినాయి వాళ్ళకు వచ్చినాయి అండి. ఏ తప్పు చేస్తే ఇది సబబ్ అంటున్నా, ఇది సబబేనా అంటున్నా. ఏది ఎంత ఘోరమైన తప్పు చేస్తే తల్లి చేత కొడుకుని తినిపిస్తాడు అని చెప్తున్నారు. ఇంతకుముందు మీరే అన్నారు. ఒక్క నిమిషం ఆగండి సార్. పృథ్వీ గారు మీరు అడిగిన ప్రశ్నకి నేను చెప్తానండి. ఎలియా గారికి ప్రశ్న అర్థమైంది కానండి, ఆయనకి ఆన్సర్ చెప్పడం రావట్లేదు. నేను చెప్తాను సార్. రావడం కాదండి, ఇష్టం లేదు ఆయనకి చెప్పడం. అదేలేండి. కాదు, ఇక్కడ ఏంటంటే యెహోవాని ఎవడైతే నమ్మడో వాడికి ఆయన ఇష్టం వచ్చిన శిక్షలు వేస్తాడండి.
అడగటానికి మీరెవరు? ఆ మాట నోట్లో నుంచి వస్తే బాగుంటుందండి. అది ఆయన సర్వస్వతంత్రుడు అండి. ఆయన చెప్పిన మాట వినకపోతే, ఆయన్ని పూజించకపోతే, నువ్వు మంచి చేసావా చెడు చేసావా, నువ్వు దాన ధర్మాలు చేసావా, సత్యంతో ఉన్నావా అసత్యంతో ఉన్నా, నువ్వు ఎంత మంచిగా ఉన్నా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఏమి చేసినా కూడా ఆయనకి మండిందంటే, ఆయన్ని కొలవపోయాడంటే ఏ శిక్ష వేస్తాడు. ఏం పీక్కుంటారో పీక్కోండి మీరు. ఇది ఆన్సర్. అది మీరు చెప్పడం కాదండి, అది మీరు చెప్పడం కాదు. ఒకే ఒక సెకండ్ ధర్మ గారు, ఎలియా గారికి ధైర్యం లేదు కదండి, ఇలా చెప్పే ధైర్యం లేదు కదా. నాకుంది, నేను చెప్తున్నా. కాదు, అది మీకు ధైర్యం ఉంది. అది ఇక్కడే చెప్పాడు చూడండి. నా కట్టడలు నిరాకరించి నా ఆజ్ఞలను అనుసరించకుండా నా నిబంధన మీరేటట్లు మీరు నా తీర్పుల విషయమే అసహించుకుంటే, అంటే నేను ఏదైతే తీర్పు తీరుస్తానో దాన్ని మీరు అసహించుకుంటే కనుక ఈ శిక్షలన్నీ వేస్తా. అంటే అసలు ఇట్లాంటి రూల్స్ ఎవడన్నా పెడతాడరా అని ఎవడన్నా అనుకున్నాడంటే ఇంకా అయిపోయింది అడిపోయి వాడైపోయినట్టే. అది అదే మీరు అసహించుకోవడం అన్నారండి. అసహ్యం దాకా కాదు, ఆయన ఆజ్ఞలకు వాటికి ఆయన భేకర్ నామానికి భయపడకపోతే. అయితే అశ్లేష గారు ఒక నిమిషం నన్ను మాట్లాడండి సార్. నమస్కారం. చెప్పండి సార్, చెప్పండి. ఎలియా గారు, మీరు కూడా మాతో పాటు నరకానికి వస్తారండి. దేవుడి చిత్తాన్ని పట్టుకొని పగలబడి నవ్వారు. నిజం సార్, ఆశ్లేష గారి దేవుడి చిత్తం అన్నాడు, ఆయన నమ్మకపోయినా. నాకు స్వర్గం, సనవతి గారు నాకు స్వర్గం కదా, నా పరలోకం. ఒప్పుకుంటారు కదా, నరకరికి మొత్తం ఒప్పుకుంటారు కదా. నాకు నమ్మకం. అవునండి, దాంట్లో ఏం తప్పు ఉంది? నాకు ఈ పక్క బాండీల రాజుగారు, ఆ పక్క బాండీలో మీరే ఉంటారు. సానావతి గారు, ఎలియా గారు, మీరు ఇంత పిచ్చి పుస్తకాన్ని ఎలా నమ్ముతున్నారండి? నాకు నిజంగా ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుంటదండి. ఇంత పనికి మాలిన చెత్త పుస్తకాన్ని ఎలా నమ్ముతుంటారండి? ఆశ్లేష గారు ఒక మాట చెప్పాలండి. ఎలియా గారు బాగా క్యూట్ గా నవ్వారు సార్. అయితే ఒక మాట, నరకానికి వెళ్తే నరకంలో మా దేవుడు ఉంటాడండి, ఆయన పేరు యముడు. మీ దేవుడి సంగతి ఏంటో మాకు తెలియదు పాపం. సో మా దేవుడు అయితే మమ్మల్ని ఎక్కడ బైబిల్ మొత్తం అండి కాపర్ గారు, బైబిల్ మొత్తంలో సార్ నేను చదివి నాకు అర్థమైన విషయం ఏంటంటే అండి సార్, ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు ఎలియా గారు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు బాప్తిజం తీసుకున్నారు కాబట్టి వాళ్ళు ఇజ్రాయిల్ లాగా, వాళ్ళు ఇండియన్స్ కాదండి. వాళ్ళు దే దెమ్సెల్ఫ్ విల్ కన్సిడర్ యాజ్ దే ఆర్ ఇజ్రాయలైట్స్. తెలుసా సార్ మీకు? వాళ్ళు బాప్తిజం తీసుకొని మీరు అన్నట్టుగా వాస్తవంగా ఏంటంటే ఈ భూలోకం ఎప్పటికి ఉండదు సార్. ఒక రోజున ఈ భూలోకం కాలిపోతుంది. ఎందుకన్నా అయ్యా, కాలిపోవాల్సిన రోజు ఏనాడు వెళ్ళిపోయింది. మీ యేసు ఉంటే ఆయన మర్చిపోయాడు అనమాట రావడం. ఆ తరం గతించిపోయిందండి, ఇంకా దిక్కులేదు యేసుకి. కాదు, ఒక రోజున ప్రపంచంలో ఈ బాంబులని వెళ్తాడు ఒక రోజున. అందుకే శాస్త్రజ్ఞులు కూడా చంద్రమండలికి ఎందుకు వాళ్ళంటారు, మనుషులు బతకాలంటే అక్కడికి వెళ్ళి. మీ ప్రకారం చంద్రమండలం ఒక కాంతి అండి, చంద్రమండలంలోకి ఎవరు వెళ్ళలే కానీ అట్లా మనుషులు వెళ్ళి ఆ విధంగా బతకాలని ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఎందుకొని ఈ లోకం అనేది ఉండదు కదా. అదొక చిన్న జ్యోతి, అది చిన్న జ్యోతి కాదు. కిరణ్ గారు మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, మీరు ఇందాక 1 కొరింథీయులు 11 అన్నారు కదండి, అందుట్లో ఈ వచనాలు చెప్పారు, బానే ఉంది. 31 దగ్గర నుంచి పైకి వెళ్తే మీకు ఇక్కడ ఒక వచనం ఉందన్నమాట. ఏమని? ఇది ఇదిగోండి, ఏది ఇది కాదు, అది కాదు. ఒక సెకండ్ ఉండండి. 25 కాదు, ఒక్క సెకండ్ ఉండండి. ఇందాక వచ్చిన నెంబర్ మర్చిపోయాను కరెక్ట్గా. ఒక్క సెకండ్, ఎక్కడ ఇది? అరే మీరు చెప్పండి, చెప్తా. మీరు చూస్తానండి, మాతో రిక్వెస్ట్ ఎలియా గారు, ఈ లెవికాండం 26, ద్వితీయోపదేశం 28 అసలు ముందు సువార్తలు చెప్పేటప్పుడు ఇది చెప్పాలండి. ఈ దేవుడు ఎట్లాంటి వాడు అయినా సరే ఇండియన్ ఇదిగోండి 26వ వచనం బాగుంటుంది. 26వ వచనం. ఏలియా గారు పౌలు ఈ పత్రిక ఎవరికి రాస్తున్నాడండి?
అంటే పత్రిక కొరింథీయులకు రాసిన పత్రిక గానీ ఇప్పుడు మొత్తం సార్వత్రిక సంఘానికి వర్తిస్తారు. పాత నిబంధన సార్వత్రిక వర్తిస్తే సంఘానికి ఎవరికి కాదండి. రాశారు చెప్పండి. ఎవడికి రాశారు ఆయన పౌలు అని ఆయన పత్రిక సార్వత్రిక ఎవరికి సంఘానికి అడ్రస్ అన్నాడా? కాదు నా కదా. మాట ఎవరికి? కొరింథీ అయితే కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక ఉంటది. ఇప్పుడు అదేనండి. ఇప్పుడు కొరింథీయులకు రాసినప్పుడు ఆయన ఏమంటున్నారు కొరింథీయులతో, ఆనాడు మీరు ఈ రొట్టె తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఏంటి? మీరు అప్పుడు రాసిన వాళ్ళకి చెప్తున్నారండి, మీరు ప్రచురిస్తారు ఆయన వచ్చేంత వరకు అని. అంటే ఏంటి? ఆయన వచ్చేంత వరకు వీళ్ళు బతికుంటారనే అర్థం పౌలు గారికి. ఫిలిప్పీల్లో కూడా ఉంటుంది. వాస్తవంగా అయితే మీరు అన్నది ఒప్పుకుంటే అప్పుడు కూడా వాళ్ళు ఇప్పుడే వేస్తానంటే కూడా నమ్మిరు వాళ్ళు వాస్తవంగా. నమ్మి ఆ పౌలు కూడా అదే అనుకున్నాడండి. పాపం అందరూ అదే అనుకున్నారు. యేసు కూడా ఇదే అన్నాడు. ఇంతవరకు రాలా. అందుకనే అందరితోటి ఆస్తులు అమ్మించి పంచుకున్నారు. అందుకే రేపు వచ్చేస్తాడని. పీటర్ అనేవాడు పెద్ద దొంగ సార్, వాడు అందరి ఆస్తులు అమ్మిచ్చాడు, వాడు దొంగ వాడు. ఆయనది కాదండి. ఇప్పుడు నాకు అన్నారు కదా మర్చిపోయారని చెప్పేసి సరే కానీ మనము పృథ్వీ గారు నా మాట ఇప్పుడు టైం ఎక్కువ అయింది, ఎందుకంటే నిద్ర సరిపోదు. మనం మళ్ళీ ఒక రోజు అవసరం అయితే మా గ్రంథం మీద మీ గ్రంథం మీద పెట్టుకుందాం సార్, ఇట్లా ప్రేమపూర్వకంగా ఏం మాట్లాడుకోకుండా. అయ్యగారు మీరు మాత్రం ఇట్లా క్వశ్చన్లు వేస్తాం కానీ అడిగిన క్వశ్చన్లకు ఆన్సర్లు చెప్పమంటే మేము ఒప్పుకోమండి. మీరు అడిగిన క్వశ్చన్ మీకు దమ్ముంటే ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు ఏ కాదండి. ఇప్పుడు నా క్వశ్చన్ చాలా మంది నన్ను ఏమంటారంటే మీరు చెప్పిన గానీ వాళ్ళు చెప్పలేదంటారు సార్, ఎందుకంటే వాళ్ళు అట్లా కాదు. నా ఒపీనియన్ కాదండి. నేను క్వశ్చన్ అడుగుతా, మీరు చెప్పండి. మీరు ఆన్సర్ చెప్పారో లేదో జనాలు చూసుకుంటారు. క్రిస్టియన్స్ చూస్తే వాళ్ళు, హిందువులు చూస్తే వాళ్ళు, వాళ్ళకి వదిలేద్దాం. నేను కామెంట్ కూడా చేయను. క్వశ్చన్ ఉండండి. అరే తప్పించుకుంటారు ఎందుకండి? నా క్వశ్చన్ ఏంటండి, ఒక్కసారి ఆన్సర్ చెప్పేయండి, తర్వాత మీ దగ్గరకు వద్దాం మళ్ళీ. ఏ తప్పు చేస్తే ఒక తల్లిని, ఆమె అప్పుడే పుట్టిన పిల్లోడిని చంపి పిల్లోడితో పాటు ఆ మావిని కూడా తినేంత పైశాచికత్వానికి పురిగొల్పే శిక్షని విధించవచ్చు? మీరు చెప్పండి. దాని మీద ఆ బిడ్డ మీద ఆప్యాయత పెంచుకుని జస్ట్ బయటకు వచ్చిన బిడ్డని చంపుకుని. సరే మీరు నన్ను అడిగారు కదా, ఇప్పుడు 18 పురాణాలు కూడా శిక్షలు అనుభవించడం కదా ఇవన్నీ అవతారాలు ఎత్తున్నాయి. ఇప్పుడు రావణాసుడు ఎందుకంటే అయ్యా ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ చెప్పి లేదండి. నేను చెప్పాను ఇప్పుడు ఈ 18 పురాణాలు కావచ్చు, 4 వేదాలు కావచ్చు, 2 ఇతిహాసాలు కావచ్చు, ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే వాళ్ళ యొక్క కర్మలు అనుభవించడం కదా, వాళ్ళ పాపాలు అనుభవించడం కదా. ఇప్పుడు ఏ అవతారంకి ఇచ్చినా గానీ వాళ్ళు ఎవరైనా రావణాసుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కాదండి ఎందుకు కాదని మళ్ళీ మీరు మళ్ళా ఇప్పుడు జయ విజయాలు ఎవరు వాళ్ళు? అశ్లేష గారు ఈ టాపిక్ పక్కన తిప్పాడండి. కాదు ఏలియా గారు, నేను క్వశ్చన్ అడిగాను, మీరు ఆన్సర్ ఒక్క సెకండ్. సిద్ధి గారు, ఏలియా గారు నేను క్వశ్చన్ అడిగాను, మీరు చెప్పి తర్వాత ఏ టాపిక్ అని వెళ్ళండి. చెప్పండి ఫస్ట్, అది చెప్పండి ఆన్సర్. ఏ తప్పు చేస్తే ఈ శిక్ష ఇయ్యడొచ్చు సరవుతుంది చెప్పండి. ధర్మాగారు మీరు కూడా ఆగండి. మీరు చెప్పండి. నేను చెప్పవలసింది అశ్లేష గారు అంటే మంచి బాగానే చెప్పిండు, నా తరపున చెప్పాను. ఆన్సర్ చెప్పంటే మీరు ఎందుకు ఎంత నానుస్తారండి ఏలియా గారు? జనాలు చూస్తారు, వాళ్ళకి అర్థమైంది. మీరు చెప్పండి. నేను చెప్తా మళ్ళీ నేను మన ఏలియా గారి తరఫున అశ్లేష గారు, నాకు మీ ఆన్సర్ వద్దండి. నాకు ఏలియా గారి నోట్లో నుంచి నా ఆన్సర్ నాకు తెలుసు. నాకు ఆయన ఎప్పుడు వెంకి సినిమా అంటారు కదా, నాకు ఆ కోకే కావాలని, నాకు ఆయన నోట్లో నుంచి ఆన్సర్ అనాలి నేను. అది చెప్పండి. మీరు అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వాలంటారు కదా, ఇవ్వండి. చెప్తున్నా కదండి, ఇప్పుడు ఇస్రాయేల్ ఇప్పుడు ఎవరైనా గానీ తప్పు చేస్తే తప్పుకు శిక్ష అనుభవించరా ఎవరైనా గానీ, ఎవరిని దేవుడు ఎక్కడ గానీ అడుగుతుంది. అది ఎటువంటి తప్పు అని అడుగుతున్నారు. ఎంత భయంకరమైన తప్పు చేస్తే అంత భయంకరమైన శిక్ష వేస్తారని అడుగుతున్నారు. అది చేసి తప్పు చేస్తే ఆ శిక్ష వేయడం సబబు. ఐ డోంట్ అండర్స్టాండ్ ఇఫ్ యు ఆర్ ప్రిటెండింగ్ టు బి కాయ్ ఆర్ స్టూపిడ్. నాకు అర్థం కావట్లా. మీరు మరీ ఎట్లా కవ్వింపుగా మాట్లాడుతున్నారా, లేకపోతే తెలియనికుండా మూర్ఖుల్లా మాట్లాడుతున్నారా? అడిగిందని సమాధానం చెప్పండి సార్. ఏందండి ఆప్షన్స్ ఇవ్వండి సార్. ఆయనకి ఫ్రీ పాస్ ఇస్తున్నానండి, ఇష్టం వచ్చింది సమాధానం. ఇంతకుముందు చెప్పినా
ఇంకా ఇతరుల యొక్క శరీరం వాళ్ళు తిన్నారు కావచ్చు, కానీ తన శరీరం తను కొన్ని సంవత్సరాలు నీవు పెట్టిండు చూడండి. దీన్ని ఎంత భయంకర శిక్ష మీరు చెప్పండి. తన శరీరం తనే తిన్నాడు. ఆ శరీరం కుళ్ళిపోలేదండి, ఎటువంటి మలినము లేదు. అసలు శరీరం అనుకోవాలా లేకపోతే అది మారిపోయింది ఆ పదార్థమో మీకు తెలియదు. వాడికి నొప్పి లేదు అక్కడ, అది కాదు. అలాంటప్పుడు అది ఇప్పుడు పాత గ్రంథం కూడా ఏలియా గారు ఫైనల్ అడుగుతున్నానండి, ఇంకొకసారి అడగకపోతే మీకు ఇంకా చేత కదని చెప్పేసి నేనే డిక్లేర్ చేస్తాను. మర్యాదగా చెప్పండి, కాపాడుకోండి. మిమ్మల్ని క్వశ్చన్ అడిగామండి, ఆన్సర్ చెప్పండి. ఇన్నిసార్లు అడిగినా కన్నా చెప్పాలండి. మనీనండి, మళ్ళీ ఒక రోజు మనం దీని గురించి పట్టుకుందాము. మరి అయితే ఇప్పుడు వదిలేయండి, ఇప్పుడు టైం సరిపోదు, వదిలేయండి. అయితే నేను అడగను, మీరు చెప్పన. మీరు ఆ మాట ముందే చెప్తే ఎంతసేపు ఉండేది కాదు గొడవ. నాకేం అవసరం లేదండి మీ ఆన్సర్ వినాల్సిన అవసరం. మీరు చెప్పనంటే నేనేం ఫోర్స్ చేయను, యు ఆర్ ఫ్రీ. అయితే నేను చెప్పింది నేను ఒకటి అడిగితే మీరు ఒకటి టైం అవుతుంది, ఇట్నే అవుతుంది. ఇప్పుడు మీరు అడిగినప్పుడు నేను కూడా అడుగుతుందా, మళ్ళీ మీరు చెప్పాల్సి ఉంటుంది, మళ్ళీ మీరు అడుగుతారు, నేను చెప్పాల్సి ఉంటుంది. టైం ఎక్కువ అయితే ఒకరోజు అడిగిన దానికి యాడ్ నుంచో పట్టుకొచ్చి డాక్యుమెంట్ ఓపెన్ చేసి శ్లోకాలతో సహా చూపించా నేను. మేము ముచ్చటగా ఒకటే ప్రశ్న అడిగాం, దానికి చెప్పాలా. మీరు మాట్లాడలేండి అయ్యా, మాట్లాడలేండి సార్. ఎందుకు ఇప్పుడు మా వాళ్ళు అంటారు, అది అనుకుంటారు. మీరు ఎంత చెప్పిన వాళ్ళు చెప్పలేదు, అబద్ధాలు అవుతారండి. మీరు ఎన్ని జవాబులు చెప్పినా జవాబులు అంతే అంతే. నేను కూడా అదే అంటా. అశ్లేష గారు ఎడారిలోనంట ఈ అదవులకి ఎంత వర్షం కురిపించిన వీళ్ళకి దాహం తీరదు, అందుకని నేను అసలు వర్షం కురిపించను అన్నాడంట. ఇదో విడ్డూరం, ఇదేం లాజిక్ నాకు అర్థం కావట్లా. మీరు నేను ఒక మాట చెప్తాను సార్ కాపరి గారు, మీ ఇద్దరికి మధ్యవర్తంగా నేను ఒక మాట చెప్తాను సార్. ఏలియా గారు చెప్పమంటారా? చెప్పండి సార్. ఏలియా గారు చెప్పమంటారా? చెప్పండి. మళ్ళీ చెప్పిన తర్వాత మీరు మళ్ళీ బాధపడకూడదు. అయితే ఒక్కటి అసలేస నా మాట ఏనండి, ఇవాళ ముగింపు చేయండి దయచేసి, ఏమనుకోవద్దు. ఇవాళ ముగింపే చేస్తా నేను. అదే ముగింపే చేస్తాను సార్, నేను ముగింపే చేస్తా. ఎందుకంటే 11 ఎంత 20 అవుతుంది. అదే సార్, నేను లాస్ట్ మాట చెప్పి ఇంక ఎండ్ అనమాట. సరేనా? ఓకేనా? వ్యూవర్స్ ఎంతో తెలుసా? 144. సరే సార్. నేను ఒక మాట చెప్తాను ఏలియా గారు, మీరు ఏమనుకోకుండా ఉంటే. మీకు సబ్జెక్ట్ కొంచెం కూడా లేదు సార్, మీరు మూసుకొని దొబ్బేయండి ఇక్కడి నుంచి. మీకు ఆన్సర్ చెప్పే దమ్ము ధైర్యం లేదు. మీ అంత పనికి మాలిన చెత్త గారు కాదండి, మనం మంచిగా మాట్లాడదాం. ఏలియా గారు, నాకు ఒక డౌట్ అండి, మీరు అడిగిన నాకు ఒక డౌట్, మీరు చెప్తే చెప్పండి. మ్యూట్ చేశాం కదా. నాకు ఒక డౌట్ అండి, అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తే మీ ఒలివకాయలు రాలిపోవునని ఏమైనా శాపం ఉందా మీకు? నాకు అర్థం కాల. మరి అంతే కదండి, మీకు ఎందుకండి అడిగిన దానికి చెప్పడానికి ఇంతగా బాధ? ఇప్పుడు నేను అడిగిందా పంపలు మునిగిపోవు కదా. మేము చెప్పాం కదా, ఇది మా ఆన్సర్. మీరు ఒప్పుకోకపోతే వేరే విషయం, మీరు ఆన్సరే చెప్పడం లేదు. అదే నేను ఏమంటున్నానంటే, మీరు యథార్థంగా మా గ్రంథాలు ఇలాంటివి లేవు అని చెప్తే, ఎందుకంటే ఇందులో కూడా చాలా ఉన్నాయి వింటున్నావా, ఇప్పుడు చదువుతుంటే వింటున్నావా? ఉన్నాయి ఇంకా లోతుగా ఉన్నాయి, చెప్పాల్సినవి చాలా లోతు వ్యవహారం కూడా చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మీరు అంటే యమలోకం దాని గురించి చదువుతుంటే గారు ఇంకా మీరు మూసుకొని వెళ్ళిపోండి సార్, మీరు అలసిపోయారు, మీరు అశ్లేష్ గారు వెళ్ళిపోండి సార్. ఇంకా బైబుల్ భాష అండి, ఆయన మంచిగా మాట్లాడిద్దాం కథ, ఆయన ఆన్సర్ చెప్తే బాగుంటుంది. కాదండి, ఆయనకి ఆన్సర్ చెప్పడం అది ఇలాంటి వాళ్ళతో ఎందుకండి వేస్ట్, టైం వేస్ట్, వెళ్ళిపోమనండి. పనికి మాలిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు వరకు వస్తుంటారు, ఆన్సర్ చెప్పరు, పాడు ఉండదు. ఏలియా గారు ఏదో ఆయనకు కాదండి, ఆయనకి దమ్మే లేదు, ఇంకెందుకండి ఆయన ఊరక సోది కాకపోతే 11:30కి. ఇదిగోండి ఇక్కడ ఒక పాయింట్ చూడండి, తప్పు చేస్తే తప్పుకు ఈయన పారిపోయారు. పారిపోయారండి. లేదు, ఆయన వచ్చి ఆన్సర్ చెప్పమనండి, నేను పారిపోలేదని చెప్పమన్నాడు. అప్పుడు వాళ్ళు చెప్పలేరు సార్, నేను చెప్తున్నాను కదా, వాళ్ళకి దమ్ము లేదు. వాళ్ళకి ఇది కాకుండా ఇంకేమన్నా చెప్పాడా అండి ఆయన? ఈ 2 పాయింట్లు కాకుండా ఏది చెప్పలా? ఈ రెండిట్లో ఏదన్నా ఒక ఆన్సరా అండి? నేను చెప్పినా మీరు వినట్లే అంటాడు ఏమన్నా అంటే? సోదిగాడు, ఇదంతా సోది వేదో ఇంకొకటి ఉండడు. ఓకేనండి, నేను చెప్తారా? ఆడియన్స్ ఇంకా వద్దులేండి, ఇప్పటికే లేట్ అయిపోయింది. నాకు ఇద్దాం అనుకున్నా కానీ